హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు మన న్యూ క్రిటిసిజం అనే దాని గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు న్యూ క్రిటిసిజం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ఇందులో ప్రముఖమైనటువంటి రచయితలు, వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అనే విషయాల్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా న్యూ క్రిటిసిజం అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూ క్రిటిసిజం అంటే నూతన విమర్శ లేదా కొత్త విమర్శ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ కొత్త విమర్శ అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 20వ శతాబ్దపు ప్రారంభంలో ఈ కొత్త విమర్శ విధానం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఏ విధంగా వస్తుంది అంటే, రష్యన్ రచయితలు కొంతమంది ఫార్మలిజం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు, రూపకవాదాన్ని. ఈ న్యూ క్రిటిసిజం అనే వాళ్ళు కూడా ఈ అంశాలనే పాటిస్తూ ఉన్నప్పటికీ కాస్త న్యూ క్రిటిసిజం అనేది అమెరికాలో ప్రారంభం అవటం జరుగుతుంది. ఫార్మలిజం అనేది ఎక్కువగా రష్యాలో ఫార్మ్ అవటం జరుగుతుంది ఫార్మలిజంగాను. తర్వాత ఇది అమెరికాకు వచ్చేసరికి దాని పేరు న్యూ క్రిటిసిజంగా మారుతుంది. ఈ న్యూ క్రిటిసిజం అనేది రావడానికి ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరు అనే విషయాలను తెలుసుకునే ముందు, ఈ యొక్క న్యూ క్రిటిసిజాన్ని ముందుగా ఉపయోగించింది 1910లో జో ఈ స్పించరన్ అనే ఆయన ఉపయోగిస్తాడు కొలంబియా యూనివర్సిటీలో ఈ న్యూ క్రిటిసిజం అనే ఒక పదాన్ని. తరువాత వచ్చినటువంటి జాన్ క్రో ర్యాన్సన్ అనే ఆయన ఒక బుక్ని రాస్తాడు, న్యూ క్రిటిసిజం అనే బుక్ని 1941లో రాయటం జరుగుతుంది. దాని గురించి ముందుగా తెలుసుకునే ముందు మనం టిఎస్ ఎలియట్ గురించి కాస్త తెలుసుకోవాలి. ఈ టిఎస్ ఎలియట్ అనే ఆయన వేస్ట్ ల్యాండ్ అనే పోయంని 1922లో రాసి మోడర్న్ లిటరేచర్లోనే ఒక రకమైనటువంటి శైలిని ఆయన తీసుకొస్తాడు టిఎస్ ఎలియట్. ఆయన రాసినటువంటి చాలా వర్క్స్లో ఆయన ఉపయోగించినటువంటి పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తారు. పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తారు. టిఎస్ ఎలియట్ తాలూకా చాలా వర్క్స్లో ఆయన ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ని ఇస్తాడు. లెమన్ స్క్వీజర్ క్రిటిసిజం అనే ఒక అంశాన్ని ఆయన చెప్పటం జరుగుతుంది. లెమన్ స్క్వీజర్ క్రిటిసిజం అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, నిమ్మకాయని తీసుకుని ఏ విధంగా అయితే పిండుతామో సాహిత్యంలో ఉండేటటువంటి కోణాలను కూడా రకరకాల కోణాల్లో ఎనాలిసిస్ చేసి సాహిత్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలి అంటాడు టిఎస్ ఎలియట్. ఆ టిఎస్ ఎలియట్ గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి వర్క్స్లో వేస్ట్ ల్యాండ్ అనే పోయము. ఈ వేస్ట్ ల్యాండ్ అనే పోయంలో చాలా వరకు ఆయన సింబల్స్ వాడతాడు. సింబల్ అంటే గుర్తులు వాడతాడు ఎక్కువగా. దాని ద్వారా పోయిట్రీకే ఒక రకమైనటువంటి మాధుర్యాన్ని కల్పిస్తాడు టిఎస్ ఎలియట్. అలాగే ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అని ఒక ఎస్సేని రాస్తారు. ఆ ఎస్సేలో కూడా చాలా వరకు ఈ యొక్క న్యూ క్రిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ద ఫంక్షన్ ఆఫ్ క్రిటిసిజం అనే ఒక బుక్ రాస్తారు, ద 40 years ఆఫ్ క్రిటిసిజం, అలాగే ద మెటాఫిజికల్ పోయిటరీ, అలాగే హ్యామ్లెట్ అండ్ హిజ్ ప్రాబ్లమ్స్ అని చాలా రకాలైనటువంటి ఎస్సేల్ని న్యూ క్రిటికల్ వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ని డెవలప్ చేస్తారు టిఎస్ ఎలియట్ గారు తమ యొక్క వర్క్స్ ద్వారా. 30 సంవత్సరాల తరువాత వెల్లెక్, అలాగే విమ్సెట్ అండ్ బ్రూక్స్ వీళ్ళందరూ కూడా ఆయన జాడలో అనుసరించి తమ యొక్క సాహిత్యపు కోణాలని, తన యొక్క సాహిత్యపు విలువలని మార్చుకుంటారు. న్యూ క్రిటిసిజంలో చాలామంది రచయితలు లేదా విమర్శకులు, వీళ్ళ గురించి ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ టిఎస్ ఎలియట్ అనే ఆయన ఒక రకంగా టార్చ్ బేరర్గా చెప్పొచ్చు న్యూ క్రిటిసిజాన్ని. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడవటం ప్రారంభిస్తారు. ఈ న్యూ క్రిటిసిజం అనేది కొన్నిటిని ఎక్కువగా కూడా విశదీకరించదు లేదా విమర్శించదు. దేనిపైన అంటే హిస్టారికల్ అండ్ కంపారిటివ్ మెథడ్స్ ఆఫ్ క్రిటిసిజం. ఈ యొక్క సాహిత్యంలో మాత్రం హిస్టారికల్ ఎటువంటి చారిత్రక అంశాల గురించి కానీ లేదా కంపారిటివ్ మెథడ్స్ ఆఫ్ క్రిటిసిజం ఇటువంటి వాటిని గురించి కూడా ఇది మాట్లాడదు. కేవలం వర్క్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఫ్లేవర్ని మాత్రమే మాట్లాడుతుంది ఈ యొక్క న్యూ క్రిటిసిజం అనే ఒక రకమైనటువంటి మూమెంట్. న్యూ క్రిటిసిజం తర్వాత చాలా రకాల పార్ట్స్గా డివైడ్ అవుతుంది. వీటన్నింటి గురించి తర్వాత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూ క్రిటిసిజంలో కొంతమంది రచయితలు తమ ఉపయోగించినటువంటి వర్క్లో ఎటువంటి మాధుర్యాన్ని డెవలప్ చేశారనే అంశాలని పరిశీలిద్దాం. ఇందులో ప్రముఖమైనటువంటి విమర్శకుడు అయ్యర్ రిచర్డ్స్ అనే ఆయన. ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ క్రిటిసిజం అని
1924లో ఒక బుక్కు, అలాగే ప్రాక్టికల్ క్రిటిసిజం అని 1929లో ఒక బుక్కు ప్రచురించడం జరుగుతుంది. ఆ పుస్తకాల్లో ఆయన చాలా అంశాల గురించి మాట్లాడుతున్నప్పటికీ ఒక పోయిట్రీ అనే దానికి 4-fold థియరీ అని ఒక థియరీని కనుక్కుంటాడు ఆయన. 4-fold థియరీ అని, అందులో సెన్స్ అనేది ఫీలింగ్, టోన్ అండ్ ఇంటెన్షన్ ఇన్ ద పోయిట్రీ గురించి మాట్లాడతాడు. అంటే 4 రకాలైనటువంటి థియరీలు ఉంటాయి. ఒక మనిషి సెన్స్ ఫీల్ అవ్వాలి పోయిట్రీ ద్వారా, అలాగే ఫీలింగ్కి గురి అవ్వాలి, అలాగే టోన్ ఉండాలి, దాని తాలూకు ఇంటెన్షన్ అనేది ఉండాలి అని ఐఏ రిచర్డ్స్ తన యొక్క ప్రాక్టికల్ క్రిటిసిజం అనే బుక్లో పోయిట్రీ అనేది ఎలా ఉండాలా అనే అంశాలను గురించి ఐఏ రిచర్డ్స్ మాట్లాడటం జరుగుతుంది. ఐఏ రిచర్డ్స్, విలియం ఎంప్సన్, ఎలెన్ టేట్ వీళ్ళు ముగ్గురు కూడా కేంబ్రిడ్జ్లో ప్రొఫెసర్స్. కేంబ్రిడ్జ్ క్రిటిక్స్ ఎవరని కూడా అడగటం జరిగింది మొన్న యూజీసీ నెట్లో. సో ఇటువంటి బిట్స్కి కూడా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది యూజీసీ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా ఐఏ రిచర్డ్స్ ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులకి ఒక కవిత్వాన్ని ఇచ్చి తమ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుంటాడు. అప్పుడు ఐఏ రిచర్డ్స్ చెప్పినటువంటి కవితలో ఏ ఒక్కడూ కూడా నిజమైనటువంటి కవిత అనుభవాన్ని చెప్పడు. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకమైనటువంటి ఫీడ్బ్యాక్ని ఇవ్వడాన్ని ఐఏ రిచర్డ్స్ గమనిస్తాడు. దాని ద్వారా ఈ 4 అంశాలని కేంద్రీకృతం చేసి తన యొక్క పోయిట్రీ విధానాన్ని మార్పు చేయటం జరుగుతుంది ఐఏ రిచర్డ్స్ అని ఆయన. తరువాత విలియం ఎంప్సన్ 7 టైప్స్ ఆఫ్ యాంబిగ్విటీ అని చెప్పి ఒక బుక్ను రాస్తాడు. 7 రకాలైనటువంటి యాంబిగ్విటీస్ గురించి ఆయన ఆ యొక్క పుస్తకంలో మాట్లాడతాడు. తర్వాత క్లినిత్ బ్రూక్ అనే ఆయన ఒక పుస్తకాన్ని రాస్తాడు, ద లాంగ్వేజ్ ఆఫ్ పారాడాక్స్, అలాగే ఐరనీ ఎట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రక్చర్ అని. అందులో ఈ యొక్క పోయిట్రీ పదజాలాలు, పోయిట్రీ భావజాలాలు ఏ విధంగా వాడాలి అనే అంశాలపైన ఆయన ఈ 2 పుస్తకాల్లో మాట్లాడతాడు. ద లాంగ్వేజ్ ఆఫ్ పారాడాక్స్, అలాగే ఐరనీ యాజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రక్చర్ అనే ఈ 2 ఎస్సేస్లో కూడా ఆయన పోయిట్రీని ఎట్లాగా డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఇన్సైట్స్ని ఎట్లా లోతుగా పరిశీలించాలి అనే అంశాలపైన క్లినిత్ బ్రూక్ అనే ఆయన మాట్లాడటం జరుగుతుంది. తరువాత 2 వ్యక్తులు మొత్తం ఆ యొక్క పోయిట్రీ విధానాన్ని మారుస్తారు. విలియం విమ్సెట్ అలాగే మొన్రో బ్యాట్స్లే అనే వీళ్ళిద్దరూ కూడా ద వెర్బల్ ఐకాన్ అని చెప్పి 1954లో ఒక పుస్తకాన్ని ప్రచురిస్తారు. దాని ద్వారా ఒక పోయిట్రీ అనేది, ఒక కవిత్వం అనేది ఏ విధంగా ఐకాన్గా మారుతుంది, ఒక సింబల్గా మారుతుంది, లేదా ఒక ముద్రగా మారుతుంది అనే అంశాలను గురించి విలియం విమ్సెట్ అలాగే మొన్రో బ్యాట్స్లే వీళ్ళిద్దరూ కూడా విశ్లేషించడం జరుగుతుంది. తమ యొక్క కవిత్వపు విశ్లేషణని ఈ పుస్తకంలో వాళ్ళు ఇంటెన్షనల్ ఫాలసీ అలాగే ఎఫెక్టివ్ ఫాలసీ వీటిని కూడా వాళ్ళు పొందపరచడం జరుగుతుంది. విల్స్లే అలాగే బ్రాడ్స్లే వీళ్ళిద్దరూ కూడాను. అలాగే తర్వాత వచ్చినటువంటి న్యూ క్రిటిసిజంలో ప్రముఖమైనటువంటి గ్రూపు చికాగో క్రిటిక్స్, లేదా వాళ్ళని న్యూ అరిస్టోటేలియన్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. వీళ్ళు ఏ విధంగా న్యూ క్రిటిసిజాన్ని డెవలప్ చేస్తారు అంటే క్రిటిక్స్ అండ్ క్రిటిసిజం అనే ఒక బుక్ను రాస్తారు రొలాండ్ క్రెయిన్ అనే ఆయన. కవిత్వం అనేది మార్పుల్ని ఎట్లాగొస్తున్నాయి, కవిత్వాన్ని విమర్శించే విధానం ఎందుకు ఈ విధంగా మారుతోంది అనే అంశాలపైన ఈ చికాగో స్కూల్ వాళ్ళు ఒక రకమైనటువంటి అధ్యయనాన్ని కొనసాగిస్తారు. దాని ద్వారా వాళ్ళకి అర్థమైనటువంటిది ఏంటంటే క్రిటిక్స్ ఫోకసెస్ ఆన్ the other fact of the poem. He studies several facts at the same time, but the new critics are too much occupied with textual analysis. ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే కొత్త రచయితలు లేదా కొత్త విమర్శకులు ఏం చేస్తున్నారంటే చాలా వరకు కూడా వాళ్ళు టెక్స్టువల్ అనాలిసిస్, పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు. మిగతా వాటన్నింటికన్నా, ఏవైతే నిజాలు జరిగాయో వాటన్నింటికన్నా వాళ్ళు ఎక్కువగా కూడా పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని చెప్పి ఎడర్ ఆల్సన్ అనే ఆయన ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ని ఇస్తారు ఈ చికాగో స్కూల్కి సంబంధించినటువంటి పోయిటరీలో. వీళ్ళంతా కూడా ప్రముఖమైనటువంటి రచయితలుగా పిలువబడటం జరుగుతుంది న్యూ క్రిటిసిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.